గత నెల గుడివాడలో సాహితీ సదస్సు జరిగిందనమాట. మన డాలస్ నుంచి కూడా అందరం సాహితీ బంధువులు ప్రియులు అందరూ అక్కడికి వెళ్ళడం, సరదాగా కార్యక్రమం ఆస్వాదించడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో పద్యాక్షరి అనేది ఒకటి నిర్వహించారనమాట మన తుర్లపాటి ప్రసాద్ గారు. మన సినిమాలో గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి అయితే విన్నాం, మనం చూసాం కూడా. సరదాగా సినిమా పాటలతో అందరూ పాల్గొనేటట్లు జరిగేటటువంటి అంత్యాక్షరి తెలుగు ప్రేక్షకులందరూ కూడా బాగా ఆదరించారు. ఈ పద్యాక్షరి ఎలా ఉంటుందో అనేసి ప్రసాద్ గారు కొంచెం సందేహంగా మొదలుపెట్టారు. అది చాలా బాగా జరిగిందనమాట. ఈ పద్యాలు నాకు కొంచెం అవుట్ ఆఫ్ సిలబస్ కావడం వల్ల పెద్దగా పాల్గొనలేకపోయాను. ఆ మధ్యలో ఈ పద్యాలన్నీ అయిపోయాక మన రమణ గారు, జువాది రమణ గారితో మాట్లాడుతుంటే, ఏమిటండి ఈ పద్యాలు కొంచెం మా యూత్ కూడా ఎలాగా అలవాటు అవ్వాలి అంటే ఒక విషయం చెప్పారనమాట. ఏమీ లేదు, ఈ పద్యాలు మనం పాడుతూ ఉండండి, లేదంటే వింటూ ఉండండి, మీకు కూడా కొంచెం కొద్దిగా అలవాటు అవుతాయి, తర్వాత మీరు కూడా పాడచ్చు లేదంటే వినొచ్చు అని చెప్పారనమాట. అప్పటి నుంచి కొంచెం పాటిస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఈరోజు కూడా రమణ గారు మంచి పద్యాలు చదివారు. ఈ ఉగాది సందర్భంగా మనం కవి సమ్మేళనం చేసుకుంటున్నాం అన్నమాట ఈరోజు. మా గురువు గారు, ప్రముఖ రంగస్థల నటుడు డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ గారు గత నెల కాలిఫోర్నియా రావడం అయింది, ఇండియా నుంచి. ఆయన ఫోన్ చేశారనమాట. మాట్లాడితే, గురువుగారు మా ఊర్లో కూడా ఇలాగ కవి సమ్మేళనం ఒకటి జరుగుతుందండి, ఉగాది మీద మీరు మంచి పద్యాలు అందిస్తే మేము కూడా చదువుతాము అని చెప్పాను అనమాట. అప్పటికప్పుడే ఒక 2-3 పద్యాలు ఇచ్చారు. ఆయన గాన గంధర్వం ఎటువంటిదో అందరికీ తెలిసిందే. సో నేను పద్యాల్లో నాకు పాడేటటువంటి పటిమ లేదు. మీడియా వాళ్ళు దయచేసి రికార్డింగ్లో చూసుకుంటారని ఆశిస్తున్నాను. మా మామయ్య గారు మన తిరుపతి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారనమాట. ఆయన మా ఊరు కాళహస్తి అనమాట. సో కాళహస్తిని ఏమంటుంటారంటే కైలాసం అంటుంటారు, పక్కనే తిరుపతిని ఏమంటే వైకుంఠం అంటుంటారు అనమాట. ఇలాగా ప్రతిరోజు కైలాసం నుంచి వైకుంఠం వెళ్తూ ఉంటారు అనమాట చాలామంది. అలాగా మన మాకు కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఒక అనుభూతి, ఒక ఫీలింగ్ కూడా అనమాట. సరే, మన సుందరరామకృష్ణ గారు మన మొదటి పద్యం వైకుంఠ వెంకటేశ్వరుడి గురించి మీద రాశారనమాట. అది చదువుతాను నేను ఇప్పుడు. ప్రజకదే రక్షయవచ్చు, నిజ బంధుండవచ్చు, భయంకరమ్ములు రుజులను బాపుచున్, సకల లోకములేలుచు ప్రోచు వేల్ప ఓ రజకుల భూషణ, పరమ పావనమూర్తి విరించి బాబయ, విజయుని బావయ, శరణు వేడేద బ్రోవర వెంకటేశ్వర. ఇది వెంకటేశ్వరుడు మీద రాసినటువంటి పద్యం అనమాట. తర్వాత అదే ఉగాది గురించి మంచి పద్యం ఇవ్వండి గురుగారు అంటే, ఒక ఉగాది మీద దీంట్లో కూడా ఇంతమంది పద్యాలు కూడా మనకి విజయనామ సంవత్సరం వచ్చేటట్టు కొంచెం విజయుని బావయ్య అనేసి వెంకటేశ్వరుని ఆ విధంగా పొగిడారనమాట. ఇక్కడ ఉగాది గురించి ఇంకొక మంచి అందరినీ దీవించండి, ప్రజలందరినీ దీవించండి అనేసి ఒక ఉగాది గురించి మంచి పద్యం రాశారు. ఆ పద్యం ఇలా ఉంది. శ్రీయుతుడైన వేల్పు సతి సింధుజ కంటి వెలుంగు, ఆదినారాయణ పాదసేవకుడు లావుగా సల్పెడు భాగ్యమిమ్ము, దీర్ఘాయునిచ్చి సౌఖ్యముల గ్రాలగ చేయుచు, తెలుగు జాతి జేయములెల్ల దీర్చి శుభదీవెనలిమ్ము ఉగాది సత్కృపన్. అదండి ఈ 2 పద్యాలు. ఇంకొకటి సరే, దీంతో పాటు ఇంకొకటి డిస్కౌంట్ అన్నట్టు గురుగారు ఒక సీస పద్యం కూడా రాశారు. ఇది కూడా ఏమిటంటే మన కవులకి, ఇక కళాకారులకి, వాళ్ళకి ఈ కొత్త ఉగాది బాగుండాలన్నట్టు రాసినటువంటి పద్యం అన్నమాట.
కౌల గంటాకులకు కథన కుతూహల రాగమ్ము గరపము రాణమీర ఇళ్ళ గాయకాలికి హిందోల వైఖరి చతురతలు వివరించు సరసగతుల మత్త భృంగాలికి మధ్యమావతి కాదు నిష్ఠతో భైరవిన్ నేర్పుమమ్మ నాట్యసుందరులకు నైగతిన్ అలమేలు మంగమ్మ చల్వంపు హింగులిడుము. ఇదండి ఈ పద్యాలు ఇచ్చారు. అలాగే ఇంకొకటి తేటగీత కూడా ఉందన్నమాట ఉగాది మీద. అందరూ అన్ని ప్రాంతీయ భేదములు ఇవన్నీ లేకుండా హాయిగా ఉండండి అన్నట్టు ఏదో రాశారనమాట. పుడమి మా నేతలకును సద్బుద్ధి నిడుచు దుష్ట ప్రాంతీయ భేదములు తొలగజేసి ఎదల సమరస భావము పొదలజేసి గ్రాలజేయవే మమ్మ ఉగాది లక్ష్మి. ఇలాగా మంచి పద్యాలు ఇచ్చి మా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కవి సమ్మేళనంలో ఈ పద్యాలని చదివే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తీసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.